son celebrating 20 years of excellence in education. ఏ ఆడదాని పేరు మీద మీ నాన్నగారిని నలుగురు నిందిస్తున్నారో ఆడదే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. ఎక్కడుంది ఆవిడ? నాకు తెలుసు, కానీ నీకు చెప్పాలంటే ఒక షరతు. ఏంటి బాబు, ఎప్పుడు లేని సీసా చేత పట్టుకొచ్చావు? కొత్తగా ఉందే. కొత్త కొత్త నిజాలు ఎదురైనప్పుడు తట్టుకోలేని మనసు శాంతిని కోరుతుంది. అప్పుడే మందు మనిషికి తప్పనిసరి అవుతుంది. తీసుకోండి, తలాకాసు తీసుకోండి, జమీందార్ గారి సొమ్మే. బతక్క తప్పదు గనక గట్టి లేక ఆడు సొమ్ము తింటున్నాం గాని బాబు, నిజానికి ఆడి దరిద్ర సొమ్ము ఆడి కాళ్ళ దగ్గర పడుండే కుక్కలు తినాలి. ఎవరిని గురించి నువ్వు అనేది? నిన్ను కాదలే గురు, ఇది వరకు దొంగనాయాలు ఉండేవాడు. ఆయన గురించి అప్పుడప్పుడు తిట్టుకోవడం మాకు అలవాటు. ఆడి వల్లే మేము ఈ జమీందారికి బానిసలై బతుకుతున్నాం బాబు. ఎవరతను? సత్యమూర్తి అని ఒక దొంగ నాయలు. పేరు సత్యం పెట్టుకుని అన్ని దగులుబాజీ పనులే చేసేవాడు. అతనికి ఎవరైనా బంధువులు ఉన్నారా? బంధువులేంటి, 2 భార్యలే ఉండేవారు. కట్టుకున్న పెళ్ళాం భూదేవంత మంచిది. ఆ అమ్మ బతికుండగానే ఆ దుర్మార్గుడు తన స్నేహితుడైన చిన్నబాబు గారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. అందుకే ఆడికి ఆ భగవంతుడు సరైన శిక్ష వేశాడు. ఆడు సర్వనాశనం అయిపోయాడు. మీ నాన్నగారి గురించి వివరాలు మీ అమ్మని అడిగితే తెలుస్తుంది, కానీ నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? తెలుసు, మీకన్నీ తెలుసు అనే విషయం నాకు తెలుసు. ఏమీ తెలియకపోతే, ఏదో కారణం లేకపోతే మీరు చెప్పే పనులన్నీ చేయటానికి ప్రత్యేకంగా నన్ను ఎందుకు ఎంచుకుంటారు? ఏ పని చేయటానికైనా సిద్ధపడే నిరుద్యోగులు మన దేశంలో లక్షల మంది ఉన్నారు. కానీ మీరు కిరాయికి నన్నే నియమించారు. మీకన్నీ తెలుసు. చెప్పండి, మా నాన్నగారు ఎలా చంపబడ్డారు? నాగరాజు వర్మకి మా నాన్నగారికి మధ్య ఉన్న గొడవలేమిటి? మా నాన్నగారి బ్రతుకు నవ్వుల పాలు చేసిన ఆడది ఎవరు? ఏ ఆడదాని పేరు మీద మీ నాన్నగారిని నలుగురు నిందిస్తున్నారో ఆడదే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. ఎక్కడుంది ఆవిడ? నాకు తెలుసు, కానీ నీకు చెప్పాలంటే ఒక షరతు. నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేసి నా ఆశయం నెరవేర్చిన రోజున ఆ ఆడదాన్ని నీ ముందు నిలబెడతాను. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ విను. నాగరాజు వర్మకి డైమండ్ క్వీన్ అనే గ్యాంబ్లింగ్ క్లబ్ ఉంది. అది దామోదరం కొడుకు, నాగరాజు వర్మ కొడుకు ఇద్దరు నడుపుతున్నారు. ఈ రోజు రాత్రి అక్కడ 10 గంటల గ్యాంబ్లింగ్ తో పాటు మన ప్లాన్ ఆరంభం అవుతుంది. షో చూపించండి. ఓ గాడ్, మీరే గెలిచారు. వాట్ ఎ లక్కీ గాయ్. సో సారీ మేడం, మీరు మా క్లబ్కి వచ్చి 30,000 రూపాయలు నష్టపోయారు. డోంట్ బీ సారీ. ఈ 30,000 నాకేం పెద్ద లెక్క కాదు. ఏమిటి, 30,000 రూపాయలు మీకు లెక్కలో కదా? మై గాడ్, 11 దాటిపోయింది, ఇంకా జాక్సన్ రాలేదు. ఇంకాసేపు ఆలస్యం అయితే నాకు లక్షలు నష్టం వస్తుంది. అంత నష్టమే? అవును. ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి. నా కార్ జాక్సన్ తీసుకెళ్ళాడు. జాకీ డియర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక కారు, ఒక డ్రైవర్ ఏర్పాటు చేస్తావా? మీరు అడగాలి కానీ ఒక కారు 2 డ్రైవర్స్ రెడీ మేడం. 2 డ్రైవర్సా? ఎస్ మేడం, నేను నా పార్ట్నర్ రాఖీ. మీరు పదండి, నేను కారు తీసుకొస్తాను. సో స్వీట్. మీరు చెప్పే రూట్ కరెక్టేనా? ఇది చీప్ ఏరియా, ఇక్కడంతా దాదాలు గుండాలు ఉంటారు. డోంట్ వరీ డియర్, నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. జాకీ డియర్, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి చెయ్యి ఊపాక మీరు ఆ బ్రీఫ్ కేసు తీసుకురండి. ఓకే? ఓకే స్వీట్ హార్ట్. ఒరే జాకీ, ఇదేదో కిలాడి కేసులా ఉందిరా. కరెక్టే బ్రదర్, కాకపోతే మగవాళ్ళు రావటానికి కూడా శివరాయ్ ఇలాంటి ప్లేస్కి ఎందుకు వస్తుంది? ఇదేదో తిరకాసు వ్యవహారాలాగే ఉంది. చూద్దాం. క్యాష్ రా. మై గాడ్, క్యాష్ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. బ్రదర్ పిలుస్తుంది. ఎస్ మేడం, వస్తున్నాం. अरे चांदनी की चमचम बुलबुल की रिमझिम आओ आओ. अरे तलवार खान, जी हुजूर. हमारे पास चांदनी आया रे. शरबत लाओ. जी हुजूर. మేము తాగాల్సినవన్నీ తాగే వచ్చాం. మాకిప్పుడు ఏమీ వద్దు. డబ్బు తీసుకుని సరుకిస్తే మేము వెళ్ళి వస్తాం. अरे तलवार खान, जी हुजूर. ऑलरेडी चाय. जी हुजूर. अच्छा बुलबुल, ये लुच्चा का बच्चा कौन है? వాట్ మేడం, మాలాంటి జెంటిల్మెన్ పట్టుకుని లుచ్చా గిచ్చా అంటాడు. రెస్పెక్ట్ ఏమో చెప్పండి. మేము రెస్పెక్ట్ కత్తితోనే ఇస్తాం, తల్వార్తో తల తీసి మొదలేస్తాం. కాన్బాయ్, వీళ్ళు మనవాళ్ళే. జాకీ డియర్, కాన్బాయ్కి కోపం వస్తే మీ రక్తం తాగుతాడు. షాప్ కి మొన్న ఒకడి మీద గుస్సా వచ్చి గుండెల్లో పొడిచి గ్లాసులు రక్తం గడగడగడ తాగారు. జాకీ డియర్, కాన్బాయ్కి ఆ డబ్బులు ఇచ్చే. కాన్బాయ్
ఇందులో 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు 20 lakhs లెక్క పెట్టుకోండి. చాబే ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా, లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా? ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి, కత్తితో కాలు తీసి, చాకుతో చెయ్యి తీసి. మొన్న ఒకటి మీద గుస్సా వచ్చి కాళ్ళు కొసి చేతిలో పెట్టారు. కాన్బాయ్, వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు. వాళ్ళని మన్నించే. జాకీ డియర్, ఆ డబ్బిచ్చే సంభాషణ తీసుకుని పదా. అస్సలం అలైకుం. అచ్చా బుల్బుల్, నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ ని గుర్తు పెట్టుకోండి. ఆకులలో గండం అంటాడేమిటి? తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా, అందుకే తన సింపుల్ గా గాండ్రు అంటుంటాడు. జాకీ డియర్, ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ డ్రాప్ చేయాలి. షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ. రేయ్, ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్కి వెళ్ళాలి. హలో డార్లింగ్, నా హార్ట్ హైట్స్ లో ఫ్లై చేసే నా కైట్, నీ సైట్ నా డిలైట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒరే జాకీ, వీడు మైకేల్ జాక్సన్ లా ఉన్నాడు కదా. బుద్ధి గంతులు వేసినంత మాత్రం మైకేల్ జాక్సన్ అవుతారా? మైకేల్ జాక్సన్ కు మీసాలు ఉండవు, గడ్డ ఉంటుంది. హలో డార్లింగ్, హూ ఆర్ దోస్ బ్యాండికూట్స్? బ్యాండికూట్స్ అంటే పందికొక్కులరా, అవునంటావేమిటి? జాకీ డియర్, మా మైక్ కలా నిక్ నేమ్స్ పెట్టడం అలవాటు. ఇదిగో మైక్, నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను. ఇది నా 40 lakhs నాకు ఇచ్చేమా? ఓకే డియర్, నీ సరుకు కోసం ఎంతైనా ఇస్తాను. బేబీ జాన్, 30 lakhs. బ్యూటీ, రేపు ఉదయం నేను లాస్ ఏంజలీస్ వెళ్ళిపోతున్నాను. నా దగ్గర 80 లక్షల ఇండియన్ క్యాష్ రెడీగా ఉంది. సరుకు తెచ్చిస్తావా? ఓ ఐమ్ సారీ మైక్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే బాయ్. ఓ గాడ్, క్యాష్ రెడీగా ఉంది, సరుకు తేనంటుంది. బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. స్టాప్ స్టాప్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, మీ హెల్ప్ వల్లే నా బిజినెస్ హ్యాపీగా జరిగింది. గుడ్ గుడ్ నైట్. నైట్ మేడం, మీ సూట్ కేస్. గుడ్ నైట్. Good night. రాకీ, వాట్ ఈ బిజినెస్? అక్కడ 20 లక్షలు కొని పావు గంటలో 40 లక్షల రూపాయలు కమ్మేసింది. ఇంత లాభం ఏ బిజినెస్ లోనే ఉండదు. ఫెంటాస్టిక్. అవును బ్రదర్, ఆ పిచ్చి గంతులు మైక్ గాడు 80 లక్షలు రెడీగా ఉన్నాయని డాన్స్ చేస్తున్నాడు. ఒక గంట 40 లక్షలు ఎవరైనా మన చేతికిస్తే ఈ వ్యాపారం మనమే చేయొచ్చుగా. ఎవరిస్తారు మనకి? మనమే దొంగిలించాలి. మీ డాడీ ఇరప్పెట్లు వచ్చి తెలిస్తే తప్పదు మరి. పద. రాజు, నన్ను రక్షించు రాజు. ఆ మాయలాడి మన సొమ్ము దోచేసుకుంది. నేను చెప్తూనే ఉన్నాను, అరుణాబాయి బతికే ఉంది, మన మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతోందని. నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, మనకి చిప్పలు చేతికిచ్చే కార్యక్రమం ప్రారంభించింది. పాపరా ఏడుపు దుష్టమ్ముద నష్టపు దరిద్రగొట్టు దామోదర. ఎలా నీచ గుంట కీచ పంట, నీ బ్రతుకి ఫుల్ స్టాప్ బెట్ట నాతో నాటకములాడెదవురా. నాటకములు నాట్యములు నేను ఆడటం లేదు రాజు, అది ఆడిస్తోంది. నోర్మై, ఆ, నీచ కృచ్చ కొండ మృచ్చ. ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి, నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి, మాయా మర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసేదవురా. జిత్తుల మారి నీ బ్రతుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ కాదు, ఈ పూట కామా పెట్టి నేను చెప్పేది విను. ఏమిటి వినేది? ఆ అరుణాబాయ్ బ్రతికే ఉందని నువ్వు చెప్పబోయే హరికథే కదా. ఒకవేళ అది బ్రతికి ఉన్నను నీకే ఎందుకు ఫోను చేయను? ప్రథమ శత్రువునైనా నాకు ఎలా ఫోను చేయదు? అది ఎలా ఫోను చేయదని నీవు గోల చేసినచో నేనేమి చేయదును, అది దాని లీల. లీలా అని నన్ను లాలిపాడి జోల కొట్టకు. దుష్ట ముద నష్టపు నీచ నికృష్ట, ఎక్కడ దాచితివా డబ్బు? అంకుల్, అంకుల్ మా డాడీని వదిలేండి. ఆ డబ్బు మేం తీసాం. ఓరి పిచ్చి బచ్చా, నువ్వు తీసితివా? లేదు డాడీ, మీ ఇద్దరం కలిసే తీసాం. ఓరి ధూర్తపుత్ర, నువ్వు కూడా ఈ దొంగలతో కలిసి నన్ను దోత చూచెదవా? పెట్టేస్తాను, మీ పెట్టుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అబ్బా, ఫుల్ స్టాప్ తర్వాత పెడుతు కానీ రాజు, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ దాచో అడగవయ్యా. మా క్లబ్ లో పిల్ల తగిలింది. దాని దగ్గర 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే గంజాయి కొకేన్ ఉంది. ఆ 20 లక్షల రూపాయలు సరుకుని 40 లక్షల రూపాయలు కమ్మడం మేము కల్లారా చూసాం. దాంతో సరుక్కుంటే మనకు కూడా లాభం వస్తుందని ఆ డబ్బంతా దానికి ఇచ్చేసారా? లేదంకుల్, సరుక్కున్నాం. ఏమి సరుకది? ఎక్కడుంది? ఆ సరుకంతా ఫేక్, మోసం. ఓరి వెర్రి మొర్రి శుద్ధ దద్దమ్మలారా, మీ ఇద్దరు బతుకి కలిపి ఒకే పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తాను.
ఫుల్ స్టాప్ మాట అలా ఉంచరాజు. ఇదంతా అరుణాబాయి చేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? అది బతికే ఉంది. కోటిగా ఆ, కోటిగా అరుణాబాయి బ్రతికే ఉందంటున్నాడు. ఏమిటి నీ జవాబు? అయ్యగారు, నా చేతులతో నేను చంపిన మనిషి బతకడం అసంభవం. దామోదర, నిక్కముగా అది అరుణాబాయి కాదు, మరెవ్వరూ అయ్యుండును. ఎవరై ఉంటారు? 15 సంవత్సరాల తర్వాత పని కట్టుకుని మన మీద పగ తీర్చుకునే అవసరం ఎవరికి ఉంటుంది? అప్పటి విషయాలు ఎవరికి తెలుసుంటాయి? ఇన్నేళ్ల పిదప కూడా పగబట్టవలసిన అవసరం ఒక వ్యక్తికే ఉన్నది. ఒకే ఒక వ్యక్తికి ఉన్నది. వాడెవడో ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుగు